మంచిగా ఉన్నాము, మీరు అందరు కూడా మంచిగా ఉండాలి. ఓ దోస్తులు, మరి వీడియోలోనైతే మంచిగా చూస్తారు కానీ ఎందుకు లైక్ చేసుకుంటారు ఉల్లా? జరా లైక్ చేసి సపోర్ట్ చేయరు మా ఛానల్ని. గట్లా ఎందుకు వస్తానో నిమ్మలంగా చెప్పాలి. ఓ దోస్తులు, వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని. అప్పుడే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోస్ తీసి పెడతాం. దీనికి తొందర ఎక్కువ, ఆత్రం తక్కువ. దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? నాకు నవ్వుతాను అత్తమ్మ, మీరే ఎప్పుడు ఈరోజు మన వీడియో పిత్తుల పంచాయతీ. దోస్తులు, నా తెలుసు ఈ వీడియో చూసి మస్తు నవ్వుకుంటారు ఇవాళ. సరే వీడియోలోకి పోదామా దోస్తులు? పదండి మరి. వస్తాను కానీ ఎందుకు కొరుతానవే బర్ర గొంతేసుకొని? మాగత్త కానీ ఏం కూర నువ్వు? ఆగు, మళ్ళా కందిపప్పు వేసినావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలనే కందిపప్పు అండకి ఇంట్లో అని. నాకు గది పడతలేదు, తిన్నప్పుడల్లా పిత్తులు వచ్చి వాడబడతాను. మంది లైజ్జత్ పోతుంది. అరే గట్ల కాదే, నువ్వు కూడా తిడతావు కాదే ఇంట్లో విత్తే. ఆగో మంచిగా ఉన్నావు నువ్వు. వచ్చే పిత్తు నేను బయటికి పోయినాక విత్తు తాగంటే ఆగుతుందానే? ఆగో, ఎందుకు నోరు నెత్తిలో పెట్టుకొని వస్తాను? ఇప్పుడు తినకపోతే పస్తులుండి సవమంటాను ఏంది? చక్క ఉన్నా ఇంట్లో, జర బయటికి రాదు. ఏమైనా ముసుకేసుకొని ఉంటావు ఇంట్లోనే, బయటికి రా కాసేపు. ఏం లేదు, గడ కూర్చుండి కోసం ముచ్చట్లు పెట్టుకుందాం రా. రాదు ఏమైనా ఇంట్లోనే ఏం చేస్తాను? ఈ నర్సక్క ఏం చేస్తాందో? ఓ నర్సక్క, నువ్వు కూడా జర రాదు బయటికి. నేను అలా చెక్క, ఇక ఇంటి ముందట వంకాయ చెట్లు ఉన్నాయి కదా, 4 వంకాయలు వాడితే ఇక గవ్వే కోసి 2 టమాటాలు వేసి వండిన. అవునాయే, ఎప్పుడు నాన్నలు తీసుకొచ్చి ఇస్తేనే ఒక్కటి బయటికి తెచ్చి ఇవ్వవు కదా, ఏమైనా నువ్వే అనుకొని తింటావు. మా ఉన్న సమ్మరంగంతి పడేటి 2-3 ఇక బయటికి తీసుకొచ్చి ఇస్తాను. అవే నర్సక్క, నువ్వేం కూర అన్నావే? ఇక మా ఊరిని కూరగాయలు తీసుకురమ్మంటే కూరగాయలు తీసుకురాలేదు. ఇక ఇంట్లో కొంచెం కందిపప్పు ఉండే, ఇక కందిపప్పే అని పెట్టిన. ఓ గీడ చూస్తున్నావా? నేను ఊరంతా ఎత్తుకబడితే ఏడవైంది దాని. ఎందుకే చిన్నాయనా, మా చిన్నమ్మ లేకపోతే నీకు ఆడతలేదా ఏంది? మీ చిన్నమ్మ లేకపోతేనా? అబ్బో, నీ చిన్నవా ఏం చేసిందో దాన్ని అడుగు. ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఇసి పెట్టచ్చి గిడ ముచ్చట కూర్చున్నది బిడ్డ. ఎవరన్నా అత్త ఎట్లా ఇంట్లోకి? ముచ్చట అంటే మీ ఆడోళ్ళు చెవులు కోసుకుంటారు. అబ్బో గబ్బు వాసన. ఏంది వీడికి ఇట్లా విత్తాను గిన్నె? పక్కకు పోయి విత్తకను. అది కాదే, ఎన్నిసార్లు చెప్పాలనే? చెప్తానో ఈ నవ్వు పిత్త చెట్టు తాగుతుందానే?
పిత్తుతానో తిట్టబడుతుంది నన్ను. ఓర్ని పిత్తుడు తగలయ్యో సంతా ఏంది బాపు పిత్తి పిత్తి నేనుండవ్వ ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అమ్మో వాసన తట్టుకోలేకుంటుందండ్రో నాయను. నీ పిత్తుడు మునగయ్య పోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవేసిన నువ్వు. ఏందే గట్ల మాట్లాడతాను? కాదేలచ్చి నీకు పిత్తులు వస్తే ఆపుకుంటావా? నేను ఎట్లా ఆపుకుంటానే? గిదీనికి కందిపప్పు పండక్కి నాకు పడతలేదు అంటే గిదినదు. మీరు ఇట్లా పడుతుంది. వచ్చే పిత్తులు ఆగుతాయా పిత్తకపోతే? పోనీ పిత్తులు ఏమైనా తగిలేయ నేను ఈ నుంచి వెళ్ళిపోతానా. కడుపులో అంతా బయటకు వచ్చేటట్టున్నది. మీరు తమ్ముండ కొడుక ఎన్నిసార్లు పిత్తుతారా? పోయి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఈ ముచ్చట పెట్టుకుంటుంటాను. నీ పిత్తుడు మునిగిపోను పోయి అవ్వ వాసనకి ఈయన చచ్చిపోయేటట్టున్నా. అవు ఏందే లచ్చక్క, మొత్తం మీకు పిత్తులు రానట్టు మీరు విత్తనట్టే చేస్తారు. ఇంకా నువ్వైతే లేపి లేపి పిత్తుతావంట కదా. ఏంది నా గురించి చెప్పిన మున్న కొడుకేవాడు వాడిని లేపుతంతా. ఓ ముసలోడా ఎవా ఇంటికి దాంతో ఎందుకు పెట్టుకుంటాను ఇప్పుడు నువ్వు? అది ఒక్కసారి కాలేజ్ దొక్కిందంటే భూపాతాళానికి పోతావు. వీడి మొత్తంలో కాసేట్టయ్య పోకుండా కూడా ఇస్తాడు వీడు పిత్తులు. ఎడుకో పోతానవేంది సాంబయ్య? ఎడిపోతాను? నేనా ఊరు నుంచి అలిగిన బిడ్డ పిల్లలు వస్తారంట వాళ్ళను తీసుకురానికి పోతానా. అవునా? సరే సరే. స్టార్ట్ చేసిండు కదా వీడి పిత్తులు వినలేక చావాలి ఇక. ఇవాళ వీడి చేతిలో బలైనట్టే ఇక మేము. ఓరు బద్మాషోడా ఏంది గట్ల విత్తుతాను సంపుతావా ఏంది వాసనకి? ఏం చేయాలనే మరి? నా పిల్లాన్ని ఇంకా కందిపప్పు పండకే నాకు పిత్తులు వచ్చి చస్తానే అంటే ఇంటలేదు. మందులు ఇజ్జత్ పోతుందని కూడా చెప్పిన. మళ్ళా గదే కూర అనింది. ఇవ్వో అస్సలు ఆగుతలేవాయే. చూపి ఏమన్నా చూపించకపోయినా మరి గిదేందే మందులు ఇజ్జత్ పోయే కథ. అరే నేను దొక్కు మాట్లాడుతూనే ఉన్నా దిక్కు పిత్తులు ఎత్తూనే ఉన్నావేందే? నీ అవ్వ నీ కంపుకు సచ్చేటట్టున్నా పోతా నేను చల్పో. ఇక నేను కూడా పోతా విని వాసనకి ఈయన చచ్చి శవం అయ్యేటట్టు ఉన్నా నేను. దోస్తులు ఈ వీడియో మీకు నచ్చిందా? నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది. ఫుల్గా నవ్వుకున్నారు కదా. సరే మరి లైక్ చేయుర్రి, లైక్ చేసుడు మర్చిపోకుర్రి. దోస్తులు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.